ఇప్పుడు యువతని తీసుకుంటున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉండట్లేదు. ఇవన్నీ లేకున్నా అధికారం కోసం ప్రయత్నం చేస్తాము, రాకున్నా ప్రశ్నిస్తాం అనేది జనసేన ఉద్దేశం అంటారు మీరు? లేదండి, అధికారం ప్రయత్నం లేదనేది కరెక్ట్ కాదండి. మీరు చూస్తే ఈ రోజున తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, అలాగే విజయవాడ, కృష్ణా జిల్లా ఇలాంటి జిల్లాల్లో ఎంత ఉధృతంగా వేవ్ ఉందంటే మాకైతే అధికారం వచ్చుద్దా రాదా అనేది పక్కన పెడితే 100% మా కాన్ఫిడెన్స్ ఉంది. కళ్యాణ్ గారు ఈ 2 నెలల్లో మేము చేసే యాక్టివిటీస్ అవ్వచ్చు, మేము చెప్పేది ప్రజల్లోకి వెళ్తే మాత్రం ఆ వేవ్ అనేది వస్తే 100% మాకు అధికారం ఉంటుంది. ఈసారి 2019లోనే ఉంటుంది. మేము అధికారం రాదని మేమైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే తెలుగుదేశం పార్టీని మేము విమర్శించట్లా. చాలా మంది అడుగుతున్నారు ఎందుకు తెలుగుదేశం పార్టీని విమర్శించట్లేదు మీరు అని. మాకు అవసరం రావట్లేదు తెలుగుదేశం పార్టీని విమర్శించాల్సింది. మీరు చూడండి, నారా లోకేష్ గారు ఉన్నారు, ఎన్నిసార్లు విమర్శిస్తున్నారు ఆయన తెలుగుదేశం పార్టీని. ఆయన మంచి వ్యక్తి, నిజంగా జోక్ కాదండి. మీరు నవ్వుతున్నారు కానీ నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏకైక మంచి వ్యక్తి నారా లోకేష్ గారు. పక్క వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు పాప. పక్క వాళ్ళకి కాదు, వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు ఆయన ఎన్ని మీటింగులు చూడండి, ఒక్కసారి మాట్లాడితే తప్పు, నోరు జారి మాట్లాడే టంగ్ స్లిప్ అయింది అనుకుంటాం, రెండోసారి మాట్లాడే టంగ్ స్లిప్ అయింది అనుకుంటాం, 3, 4, 5, 6, 10 మాట్లాడుతూ ఉంటే టంగ్ స్లిప్ కాదు, ఆయన మనసులో హార్ట్ఫుల్గా తిడుతున్నారు తెలుగుదేశాన్ని. ఆయన అలాంటి మంచి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాకు దిగులే ఉంది. ఇకపోతే జగన్ గారి పార్టీని మీరు చూసారు, రాయలసీమ మాది అన్నారు. జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ సీమలో పుట్టిన వ్యక్తులు రాయలసీమకి వెళ్తే జనాభా వస్తున్నారా? ఎవరైనా చూస్తున్నారా? వాళ్ళని తోలుకు వస్తున్నారు. తోలుకు వచ్చిన కళ్యాణ్ గారికి వచ్చిన జనాభాలో కనీసం ఒక 70% వాళ్ళకి వస్తున్నారా? హార్ట్ మీద చేసుకొని చెప్పమానండి. రాయలసీమలో కూడా అంతమంది వచ్చారు. ఓకే, వచ్చిన జనాభా అంతా ఓట్లు వేస్తారా? ఇదో క్వశ్చన్ వచ్చింది. అవును, జనాలు వస్తారు అంటే ఆయన క్రేజ్, ఆయన ఫిల్మ్ స్టార్, చాలా క్రేజ్ ఉన్న హీరో, అందుకు వచ్చారని కూడా అనుకోవచ్చు. 100% ఆయన ఫిల్మ్ స్టార్ చూడటానికి వచ్చారు అన్నది నేను కాదని చెప్పనండి. ఎందుకంటే చిరంజీవి గారు చూడటానికి కూడా చాలామంది వచ్చారు. కానీ వాళ్ళంతా కూడా వాళ్ళల్లో 70% వచ్చి, సపోజ్ 1,00,000 మంది ఆయన చూడటానికి వస్తే 70% ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన అభిమానులు అందరూ కూడా ఓట్లు వేయాలనే అనుకుంటారు. కానీ చివరిలో వచ్చేసి వాళ్ళని భయభ్రాంతులు చేయటం అవ్వచ్చు, లేదా డబ్బుతో కొనటం అవ్వచ్చు, మాకు ఓట్లు వేయకపోతే మీ సంగతి చూస్తాం అన్న ఇదిలో వాళ్ళకున్న ప్రచార మాధ్యమాలు ఉన్నాయి. చూసారా, కళ్యాణ్ గారికి ఎవరున్నారండి ఈ రోజున సపోర్ట్ చేస్తా ప్రచార మాధ్యమాలు? మాలాంటి వాళ్ళం, సోషల్ మీడియా తప్ప. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.